ఈరోజు రిపబ్లిక్ డే కదండీ! అంటే గణతంత్ర దినోత్సవం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాము. గణతంత్ర దినోత్సవముగా. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం వంటి విలువలు కలిగి మనము జీవించాలి. సాంకేతిక పురోగతిని ప్రదర్శించాలి అనేది ముఖ్య ఉద్దేశ్యం కదండీ! యెస్. అదేవిధంగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనందరికీ ఏం బోధిస్తుందంటే సత్యాన్ని, ఎథిక్స్‌ని, నీతి శాస్త్రాన్ని, ఇదిగో వాల్యూస్‌ని, నియమాలను, సమానత్వాన్ని మనకి ప్రకటిస్తూ ఉంది. క్రీస్తులో సత్యం ఉంది కాబట్టి సత్యమైన బోధనలు చెప్తున్న కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలోనే మనం అందరం ఐక్యమై జీవించాలి. క్రీస్తు విభజింపబడ్డాడా? లేదు కదా! దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ప్రకటిస్తూ మనమందరం ఒకే సంఘముగా ఉండాలి. ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూసి ఉన్నాము. 16వ వచనంలో అండి. ఒకే మంద, ఒకే కాపరి ఉండాలి. నా యొక్క గొర్రె పిల్లను నేను తోడుకొని వస్తాను అని యేసుప్రభుల వారు అంటున్నారు. కాబట్టి ఒకే మందగా ఉండాలంటే, ఒకే సత్యములో ఉండాలంటే, ఒకే నీతి శాస్త్రం కలిగి ఉండాలంటే, ఎథిక్స్‌లో మనం జీవించాలి అంటే కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలోకి రండి, జీవించుదాం. దేవుడు సత్యమైన బోధనలు చేస్తున్న ఒక ఆధ్యాత్మికమైన బృందము మనకి తోడుగా ఉంటుంది. అదే యాస్ ఆఫీస్ దగ్గర మీరందరూ ఆహ్వానితులే.